భక్తి యోగము 12వ అధ్యాయంలో 18వ శ్లోకం. సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః. మరి ఈ భక్తి యోగంలో ఈ శ్లోకం గురించి ఏం చెప్పారనక గురువుగారు? శత్రువులేడల మిత్రులేడల సమబుద్ధి వహించు. చాలా కష్టమే ఇది. మానవమానవుల ఎడల కూడా అలాగే వర్తించు. శీతోష్ణములు సుఖదుఖములు సహజమని గ్రహించు. సమబుద్ధితో ప్రవర్తించు. దేనికి అంటుకొనకు. అన్నిటినీ సమబుద్ధితో అనుకోవడంలో అందవేసిన చేయిగా రూపొందు. అంటే సాధకుడు శత్రువును కూడా వినియోగించుకోవాలి. శత్రువు మనలోని లోపాలను ఎప్పటికప్పుడు పనిగట్టుకు నెంచి చూపుతూ ఉంటాడు. ఇది నిజంగా మనకు సహకారమే కదా, నిజమే కదా. ఆ దృష్టితో మనం ఎప్పుడు చూడం కాబట్టి మనకు అర్థం కాదు. మనలోని లోపాలను అతడు చూపుతున్నాడు. వాటిని సరిచేసుకుందాం, సాధనలో ముందుకు సాగుదాం. భగవంతుడే శత్రువు రూపంలో కూడా నిలబడి ఇలా మన యోగ సాధనకు కూడా సహకరిస్తున్నాడని మనం గ్రహించుకోవాలి. అయితే కొందరు అకారణంగా మన మీద శత్రుత్వాన్ని పొందుతారు. దానికి కారణం ఉండదు. ఏమిట్రా ఈ దారుణం అనిపిస్తుంది. మనలో ఏమీ లేకపోయినా ఇలా అంటున్నారేమిటి, ఇలా కక్ష కడుతున్నారేమిటి అనిపిస్తుంది. అది వారి స్వభావం. వారిలోని త్రిగుణ దోషం వల్ల వారు అలా ప్రవర్తిస్తున్నారని మనం గ్రహించుకోవాలి. త్రిగుణాల కలగలిపే కదా మరి ప్రవర్తన. ఆ గుణదోషం వలన అతడు మనని అలా చూస్తున్నాడు. రంగుటద్దాలలో నుండి చూసేవాడికి దృశ్యం ఎలా కనపడుతుంది? ఇది అంతే. అయితే మనం అప్పుడేం చేయాలి? మనకేమీ ఇబ్బంది కలగనంత వరకు అతన్ని ఉపేక్షించాలి. అతడు మరీ ఇబ్బంది కలిగిస్తున్నాడు అనుకోండి, ధర్మ ప్రకారం అతని ఎడల ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి. అలా ప్రవర్తించేటప్పుడు మనలోని ధర్మం మేల్కొనాలి తప్ప మనలోని రాగద్వేషాలు రాజుకోకూడదు. రాజుకుంటే మనము అతనిలాగా ప్రవర్తించిన వాళ్ళం అవుతాం. ధర్మవశంలోంచి గుణవశంలోకి వెళ్ళిపోతాం. అతడికి బుద్ధి చెప్పాలి అంటే అతన్ని మన శత్రువుగా చూడనక్కరలేదు. వైద్యుడు రోగికి చికిత్స చేసినట్లు చేయాలి. అలాంటి స్థితిలో మనం ఉండాలి. మన స్థితి నుండి మనం జారనక్కర్లేదు. మెల్లగా అతడు మన స్థితికి చేరేటట్లుగా చూడాలి. ఆదిత్య హృదయంలో ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం అని అంటుంది. తెలియని వారు అనుకుంటారు కదా, ఈ ఆదిత్య హృదయం చదివితే ఇక మనకున్న సర్వశత్రువులు నశించిపోతారని. అలా అవతలివాడు కూడా చదివాడనుకోండి, మనను దృష్టిలో పెట్టుకుని అప్పుడు మనమేమవుతాం? ఒకసారి ఆలోచించు. ఇలా అనడంలోని అర్థం ఏమిటి? మనం ఒకరిని శత్రువు అంటున్నాం, బాగానే ఉంది. అతను మన దృష్టిలో శత్రువు కాని మరొకడికి అతని తండ్రి, ఇంకొకడికి బిడ్డ, ఇంకొకరికి ప్రాణ స్నేహితుడు, ఆ ప్రక్కవాడికి ఆత్మబంధువు. కానీ మనకతడు శత్రువు. నిజానికి శత్రువులు అనేవారే ఉన్నారా? లేదు. మన మనసు కొందరిని శత్రుభావంతో చూస్తోంది. ఆదిత్య హృదయం చదివినప్పుడు అలా చూడడం అన్నది ఇక కరిగిపోతుంది. ఎవరూ శత్రువులుగా కనపడరు. ఇక్కడ ఆదిత్య హృదయం చదివితే శత్రువులు నశించిపోతారు అని అర్థంతో మనం తీసుకుంటున్నాం. ఇక్కడ ఎంత చక్కగా చెప్పారంటే ఆదిత్య హృదయం చదివితే మనలో ఆ శత్రు భావన అనేటటువంటిది కరిగిపోతుందని చెప్పారు. ఎంత చక్కగా చెప్పారయ్యా. ధర్మాధర్మాలను బట్టి నిర్ణయాలు జరుగుతాయి. అదుపు చేయవలసిన వారిని అదుపు చేస్తాం, అక్కున చేర్చుకోవలసిన వారిని అక్కున చేర్చుకుంటాం. ఇదంతా ధర్మదృష్టితోనే జరుగుతుంది. దీనికి పనివేళ శత్రుదృష్టి అలవడడం ఎందుకు? మనసు చెదరడం ఎందుకు? కథ అడ్డం తిరగడం ఎందుకు? ఇవేవి అక్కర్లేదు, మన సూటిగా సాగిపోవచ్చు అంటున్నారు. అయితే ఈ అకారణంగా అన్నవాళ్ళు ఎందుకంటున్నారు? దీనికి ఒక కారణం ఉంది. మనలో రాగద్వేషాలు ఏమాత్రం ఉన్నాయో, అవి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయో చూద్దామన్న దేవుని లీల ఇది. కనుక దీనిని అకారణం అనగలమా? సృష్టిలో అకారణంగా ఒకటి జరుగుతుందా? ప్రతిదాని వెనుక దేవుని లీల దాగి ఉంటుంది. గమనిస్తున్న కొద్దీ అది వరకు గోచరిస్తుంది. కనుక సకారణంగా శత్రుత్వాన్ని వహించినప్పుడు వారు మనలోని లోపాలను గమనిస్తున్నారు. కనుక వాటిని గ్రహించుకుని మనసును కాస్త నిగ్రహించుకుని మనను మనం దిద్దుకోవాలి. అందుకని భగవంతుడు ఇద్దరుగానూ మనతో ఉంటున్నాడు. మిత్రులుగా చెట్టాపట్టాలు కడుతున్నది అతడే, శత్రువుగా తిట్లు శాపనార్థాలతో కాలెత్తి వస్తున్నది అతడే. ఒకచోట చేయి కలుపుతున్నాడు, ఒకచోట కాలెత్తుతున్నాడు.
మన కోసం ఎన్ని అవతారాలు ఎత్తుతున్నాడో చూసారా మరి? చూడండి లీల. చూడగలిగితే లీల, చేత కాకపోతే గోల. గోల అనే స్థితి నుండి లీల అనే స్థితికి మనం అవలీలగా చేరుకుందాం గీతాచార్యుని యొక్క అభయంతో అంటూ కృష్ణస్వామి మాస్టర్ గారు ఒక ప్రాసగా కూడా చక్కగా అందంగా చెప్పారు దీంట్లో. కొందరు మనల్ని గౌరవిస్తారు, కొందరు మనల్ని తిరస్కరిస్తారు. రోజు నిత్య జీవితంలో మనం చూస్తూనే ఉన్నాం కదా. కొందరు మనమంటే ఇష్టపడతారు, కొందరు మనమంటే వెష్టపడతారు. అయితే మనకేమనిపిస్తుంది? వెష్టపడేవారిని చూసినప్పుడు వీరు మనల్ని తిరస్కరిస్తున్నారు, మనల్ని అవమానిస్తున్నారు అని బాధ కలుగుతుంది. ఆ బాధ మనకు ఉక్రోషాన్ని కలిగిస్తుంది. ఆ ఉక్రోషం మనలో రాగద్వేషాలను కలిగిస్తుంది. దానితో మనసు అనవసరంగా కలతపడుతుంది, కలుషితమవుతుంది, కల్లోల స్థితిని అనుభవిస్తుంది. ఇందరిలో నన్ను అవమానించారా అని ఎంతో నొచ్చుకుంటుంది. ఒక్కొక్కప్పుడు పగ, ప్రతీకారానికి పూనుకోవడానికి కూడా సిద్ధపడుతుంది. కానీ సాధకుడైన వాడు మానవమానాలు సమదృష్టితో స్వీకరించాలి. 2 సందర్భాల్లోనూ ఒకేలా వర్తించగలగాలి. గౌరవిస్తున్నవారు ఎవరిని గౌరవిస్తున్నారు? మనలోని మంచి గుణాలని. ఆ సంగతి మనకు తెలియాలి. మంచి గుణాలను గౌరవం లభిస్తుందని మనం గుర్తించాలి. ఆ మంచి గుణాలు మనలో మరింతగా పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి. ఆ మంచి గుణాలనే పుష్పాలతో హృదయస్థుడైన దేవుణ్ణి నిరంతరం మనం పూజించాలి. అప్పుడు మన జీవితమే మన పూజ. ఈ లోపల పూలను కోయడం, పూజలు చేయడం, ఇవన్నీ కూడా ఈ దివ్యస్థితికి దగ్గర కావడానికి మార్గాలే. ఎప్పటికైనా సద్గుణ పుష్పాలతో అఖండమైన పూజ జరగాలి ఆ హృదయస్థుడికి. కాబట్టి ఇక్కడ గుణాలను, మంచి గుణాలుంటే గౌరవిస్తున్నారు. తెలియని వారు మనను గౌరవిస్తున్నారు అనుకుంటున్నారు, బోల్తా పడతారు. నాకు సమాజంలో ఎంత గౌరవం అండి, ఈ ఊరు రండి ఒకసారి అంటూ మీసం మెలేస్తారు. ఇలా మోసపోకూడదు. ఆ గౌరవం మనలోని సద్గుణాలకు, అది మనకు తెలియాలి. ఆ గౌరవిస్తున్న వారు వాటిని మరింతగా పెంచుకోమని మనం ప్రోత్సహిస్తున్నారంటే దైవమే ఆ రూపంలో ఈ పనిని చేపడుతున్నాడు. ఇది మనం గ్రహించాలి, అతడికి నమస్కరించాలి. జీవితంలో సుఖాలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి. సుఖదుఖాలు రెండూ కూడా మనసుకు, ఇంద్రియాలకు సంబంధించినవి. నిజానికి మనసు, ఇంద్రియాలు మనకెంత పని చేసి పెడుతున్నాయి? ఆ పనికి మనం విలువ కట్టలేం. అలాంటి మనసు, ఇంద్రియాలను హాయిగా ఉంచవలసిన బాధ్యత, సుఖపెట్టవలసిన బాధ్యత మనకుంది. అలా సుఖపెట్టడం, వాటి కృతజ్ఞత తెలియజేయడం అవుతుంది. నోటికి మంచి ఆహారాన్ని అందించినా, కంటికి మంచి దృశ్యాన్ని చూపించినా, చెవికి మంచి గానాన్ని వినిపించినా, ముక్కుకు మంచి సువాసనలను చూపించినా, చర్మానికి చక్కటి స్పర్శను అందించినా, ఇదంతా కూడా వాటిని అలరింపజేయడమే, వాటిని సుఖపెట్టడమే. ఇది అవసరం. మనకు పనిచేస్తున్న వాళ్ళు సుఖంగా వర్ధిల్లేటట్లు మనం చూసుకోవద్దు. మనసును, ఇంద్రియాలను సుఖపెట్టలేనివాడు ఇతరులను సుఖపెట్టగలడా? తన సుఖం తెలియని వారికి ఇతరుల సుఖం తెలుస్తుందా? అయితే ఆ సుఖం మితిమీరకూడదు, అతి కాకూడదు. ఎంతవరకు అవసరమో అంతవరకు అప్రయత్నంగా అందించబడాలి అని చెప్తూ ఇంకా ఏం చెప్తున్నారంటే, అలాగే ఉత్సవాలు వస్తాయి, పండుగలు వస్తాయి, మన ఇళ్లలో పెళ్ళిళ్ళు, పేరెంటాలు వస్తాయి. తెలియని వారు వాటిని హడావుడిగా చేసుకోవడం ఎందుకు అంటారు. ఇదిగో ఇందుకే, మనసు, ఇంద్రియాలు ముచ్చటపడేటందుకే, వాటికి కావలసినంత సంబరస్థితి లభించేటందుకే. నిజంగా చెప్పండి, అలాంటివే గనక లేకపోతే, అప్పుడప్పుడు అలాంటివి రాకపోతే జీవితం ఒట్టిపోదు, ఓసిపోదు. కనుక ముచ్చట కావాలి. ఆ ముచ్చట దివ్యంగా ఉండాలి, సవ్యంగా ఉండాలి, రమ్యంగా ఉండాలి, నవ్యంగా కూడా ఉండాలి. అలాగే జీవితంలో ఉన్నట్టుండి దుఃఖకరమైన సన్నివేశాలు వస్తాయి. మనసు విలవెల్లాడిపోతుంది, ఇంద్రియాలు అలసిపోతాయి, అవిసిపోతాయి, తట్టుకోలేని స్థితి అది. అబ్బా దేవుడా, ఈ స్థితి ఎందుకు వచ్చింది? అయ్యో, ఇది రాకుండా ఉంటే బాగుండును కదా. వచ్చిన ఇంతటి స్థితి రావాలా? ఇంత కష్టం రావాలా? ఇంత నష్టం రావాలా? తండ్రి, నీవు ప్రేమస్వరూపుడివే, మరి మమ్మ దుఃఖాల పాలు ఎలా చేయగలుగుతున్నావు నాయనా? చేసి ఎలా చూడగలుగుతున్నావు అని అనాలనిపిస్తుంది. అలా అని ఆయన అడగాలని కూడా అనిపిస్తుంది. ఒక్కొప్పుడు ఆయన మీద కోపం కూడా వస్తుంది. మరి ఇదేమిటి? సుఖమైతే బాగుంది, కానీ మరి కష్టమేమిటి? సృష్టి పరిణామశీలమిది. దానికి కొన్ని లక్షణాలుంటాయి, కొన్ని ధర్మాలుంటాయి. వాటిని అవి వ్యక్తం చేస్తూ వెళుతూ ఉన్నాయి. వాటిని తట్టుకొనలేక మన మనసు కష్టపడుతుంది, కష్టపెట్టుకుంటుంది. అయినా అవి ఆగవు. ఆ దుఃఖకరమైన సన్నివేశాలు నడిచిపోతూనే ఉంటాయి. అవి ప్రకృతి ధర్మాలు. వాటిని ఆపడానికి వీలు పడదు. కొన్ని మన ప్రవర్తనతో మనం తెచ్చుకున్న కష్టాలు, దుఃఖాలు కూడా ఉంటాయి. దుఃఖకరమైన సన్నివేశాలు మన ప్రవర్తన వల్ల వచ్చినప్పుడు గ్రహించుకుని ఆ దుఃఖాన్ని ధీరత్వంతో స్వీకరించి ప్రవర్తనను సరిచేసుకుని మళ్ళీ అలాంటి వాటికి అవకాశం కలగకుండా చూడాలి. అలా కాక
ప్రకృతి ధర్మాలుగా వచ్చే కష్టాలు ఉన్నాయి. వాటిని ప్రకృతికి ఇవి సహజమని, సహించడమే మార్గమని, సహించక తప్పదని, అయితే శోకకరి సన్నివేశాల వలన మనసు ఇంద్రియాలకు శిక్షణ లభిస్తుందని, ఆ శిక్షణ ఎదుగుదలను అందిస్తుందని, మనసు ఇంద్రియాలకు బుద్ధి వైపుగా మళ్ళడమంటే ఏమిటో శోకకర సన్నివేశాలలో చేతనవుతుందని, యోగ సాధన అప్రయత్నంగా జరుగుతోందని మనకు తెలిసి రావాలి. కనుక సుఖాలు వచ్చినప్పుడు మనసు ఇంద్రియాలు సుఖపడుతున్నాయి, దుఃఖాలు వచ్చినప్పుడు మనసు ఇంద్రియాలు సంస్కరింపబడుతున్నాయి. చూడు భాస్కర్, ఇక్కడ అదండి. సుఖాలు వచ్చినప్పుడు మనసు ఇంద్రియాలు సుఖపడుతున్నాయి, దుఃఖాలు వచ్చినప్పుడు మనసు ఇంద్రియాలు సంస్కరింపబడుతున్నాయి. ఎంత చక్కగా చెప్పారు ఇక్కడ. రెండూ అవసరమే కదా. ఇలా మనసు ఒకవైపు సుఖపడేలాగా, మరోవైపు సంస్కరింపబడేలా జీవనయాత్రలో దేవుని చేత చిత్రమైన ఏర్పాటు జరిగింది. చూసారా సుఖదుఖాల కథ ఎంత లోతైందో. ఇలా అర్థం చేసుకుంటూ పోయిన కొద్దీ జీవితం జీవనయాత్రగా రూపొందుతుంది. ఈ ప్రయత్నం ప్రారంభమయ్యే వరకు యాతన, ఈ ప్రయత్నం ప్రారంభమైనప్పటి నుండి యాత్ర. అప్పుడు సమదృష్టి అప్రయత్నంగా అలవడుతుంది. దేవుడిచ్చిన వాటిని అందుకోవడం ఉంటుంది తప్ప ఇయ్యబడిన వాటికి అంటుకోవడం ఉండదు అంటూ ఈ శ్లోకానికి ఇంత చక్కగా మనం నిత్య జీవితంలోనే ఇవన్నీ ఇప్పుడు ఎందుకంటే భగవద్గీతకి అనేక రకాలైన భాష్యకారులు అనేక రకంగా చెప్పారు. కానీ మాస్టర్ కృష్ణస్వామి గారు నిత్యము మన జీవితంలో ఎదుర్కొనే అతి చిన్న సమస్యలకు ఒక పరిష్కార మార్గాన్ని ఒక తేలికైనటువంటి పద్ధతిలో సామాన్యుడికే కాదు చిన్న పిల్లవాడికి కూడా అర్థమయ్యే రీతిలో ఇంత చక్కగా ఒకే వాక్యంలో దానిని మనకి బోధించారు. అవునండాక ఇది వింటుంటే ఎలా అనిపిస్తుంది అంటే, సాధారణంగా ఎదుటివారికి తినడానికి ఒక అరటిపండుని చేతికిస్తాం. మన మాస్టారు చక్కగా ఒలిచి మన నోటికి అందించినట్లుగా ఉందండి అక్క. అవునమ్మా, చాలా అద్భుతంగా ఉందండి అక్క. మాస్టర్ చెప్పింది మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. మరికొన్ని వీడియోల కోసం మీరు సభ్యత్వాన్ని పొందండి.